నాకైతే ఈ రోజు పైన నుంచి కింద వరకు కారిపోయింది. రండి ఏమైందో తెలుసుకుందాం. ఇంకా ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ట్రాక్టర్ ని పిలుచుకుని పొలానికి అయితే పోతున్నాను. కింద పైన పడేది ట్రాక్టర్ ని పొలంలోకి అయితే పిలుచుకొచ్చాను. పొలంలోకి వచ్చాక ఒక పాట గుర్తొచ్చింది. ఇంకా టైమింగ్ పెట్టుకుని దున్నడం అయితే స్టార్ట్ చేశాం. ఇంకా ఆయన అయితే 7:10కి టైం పెట్టుకుని స్టార్ట్ చేశాడు. ఇక మొదలు పెడదామా? మీరు కూడా నన్ను చూడాలని అందుకోసం అయితే ఒక వీడియో తీసుకున్నాను. ఇక నేను వీడియో తీసుకుంటే ఆయన అయితే చూశాడు. ఇక నువ్వు ముందు ఫస్ట్ దిగురా అన్నాడు. ఇక నేనైతే భయపడిపోయాను. నువ్వు కిందే ఉండి అట్లా ఇరుక్కుపోయిన ముళ్ళులన్నీ తీస్తూ ఉండు అన్నాడు. సరేలే అన్న అని ముళ్ళులన్నీ తీస్తూ ఉన్నాను. అంతలో బాటిల్ చేతికిచ్చి నీళ్లు తేపరా అన్నాడు. ఇంకా ఆ సేన్లు ఈ సేన్లు తినగానే నీళ్లు లేవు. ఇంకా మా వాళ్ళకి ఫోన్ చేసి నీళ్లు గొడ్డలు తెప్పించుకున్నాను. ఇంకా అలా కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇంకా గొడ్డలు తీసుకుని పనికి ఎక్కాలి మళ్ళా. ఇంకా నాకైతే పైన నుంచి కింద వరకు కారిపోతుంది. ఆ చెట్లు నరికి నరకానికే పోయేలా ఉన్నాను. ఇంక ఇలా కాదని మా అన్నని ఫోన్ చేశాను. నా చేతులు చూడండి మామ, బొబ్బలు లేచిన. నాకైతే చెప్పినంత ఈజీ కాదు మామ సేన్ల పని చేయాలంటే. కొత్తగా సేన్ల పని చేసే వానికైతే చినిగిపోతాది. ఇంకా మా అన్న అయితే వచ్చాడు. వీనికైతే ఎంత అలవాటు సేన్ల పని. దబ్బా అన్ని నరికేశాడు. అంతా ఒక కుప్ప చేసుకుని అంతా ఎత్తేసాడు. ఇంకా సేన్ అంతా దున్నేది అయిపోయింది. ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాను. మధ్యాహ్నానికి మసీద్కి అయితే పోతున్నాను. ఈ రోజు జుమ్మా అనమాట. ఇంకా మసీద్ లో నమాజ్ చదువుకొని అయితే ఇంటికి బయలుదేరుతున్నాను. ఈ రోజుకి నా డే ఇలా గడిచింది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరు ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్.